తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. మతాల వల్ల ఈ క్రిస్టియన్స్ వాళ్ళు కొంచెం అరాచకం ఎక్కువైంది. కానీ అక్కడ ఖచ్చితంగా చూస్తే రాముని గుడే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రాముని గుడి కట్టి తీరుతాం. ఎందుకంటే హిందువులంతా ఏకమై శ్రీరాముని గుడి కట్టాలని అక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తోటి ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది మంచిదే, కాకపోతే తల్లిదండ్రులు లేనిది పిల్లలు లేరు. యాక్చువల్లీ ఈ రోజులలో ఏమవుతుందంటే అనాథాశ్రమం భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు భారంగా పెరుగుతున్నారు. పెరిగి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. అది మొత్తం తెలంగాణ కాదు, ఇండియా మొత్తంలో అలానే ఉంది. కాబట్టి ఈ జియో మంచిదే, ఈ జియో పాస్ కావాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అంటే మన తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి మిగతా ప్రభుత్వాలు కూడా ఏమన్నా ఇలాంటి విధానాన్ని పాస్ చేసే ఛాన్స్ ఉందా? చెయ్యాలి, చేస్తేనే మంచిది. తల్లిదండ్రులు లేని పిల్లలు లేరు. యాక్చువల్లీ భార్య అనే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతనే భార్య వస్తుంది. ముందు తల్లిదండ్రులను చక్కగా చూసుకున్న తర్వాతనే భార్యని తల్లిదండ్రులని అందరిని మంచిగా చూసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సమాజం కూడా తెలవాలి, తల్లిదండ్రుల తర్వాతనే భార్యని చూడాలి. దీనివల్ల వృద్ధాశ్రమం చాలా తక్కువ అవుతుంది. తల్లిదండ్రులను సంతోషంగా హ్యాపీగా ఉంచాలి. వృద్ధాశ్రమంలో ఉంచకూడదు అని డైరెక్ట్ తీసుకురావచ్చు కదా, 15% వాళ్ళ అకౌంట్ లో, అంటే మళ్ళీ వీళ్ళే తీసుకునే ఛాన్స్ ఉంటది కదా. లేదు, వృద్ధాశ్రమం అనేది తీసేయాలి, అసలు ఉండకూడదు. ఉంటే మాత్రం ఇలానే జరుగుతుంది. కాబట్టి ఉండకుండా ఆ వృద్ధాశ్రమంలో అనేటివే లేకుండా చూసుకోవాలి. అనాథాశ్రమంలో ఎంతో మంది ఫుడ్ వేస్ట్ చేస్తారు. ఆ ఫుడ్ వేస్ట్ ఉన్న వాళ్ళైనా ఏమన్నా ఫంక్షన్లు దావతులైనా అనాథాశ్రమంలో పిల్లలు చాలా మంది, తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అనాథాశ్రమంలో ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఏమన్నా ఫంక్షన్లు అయినా ఫుడ్ మిగిలినా కానీ అనాథాశ్రమంకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మనం ఎంతో ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం, మొత్తం రోడ్ల పాలు చేస్తున్నాం. అదే ఫుడ్ రోడ్ల పాలు చేసే బదులు అనాథాశ్రమంలో ఇస్తే మాత్రం ఆ అనాథ పిల్లలు ఒకరోజు ఖచ్చితంగా మంచి గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి జరగవద్దు, హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆడపిల్లలకి 50% ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పటి వరకు అది లేదు, వరకట్నం అని చెప్పి ఇస్తూ ఉన్నారు కదా. మరి వరకట్నం తగ్గిపోయి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఆడపిల్ల మంచిగా చదువుకుంటే ఆమె జాబులు తెచ్చుకుంటుంది. ఖచ్చితంగా వరకట్నం అనేది నిషేధించాలి. ఆడపిల్ల సంతోషంగా పై చదువులు చదువుకొని ఆమంతటా ఆమె ఖచ్చితంగా ముందుకు పోతుంది. ఏ డాక్టర్ కానీ మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటుంది. కంపల్సరీ ఆ వరకట్నం అనేది నిషేధించాలి ఈ ప్రభుత్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల ఆస్తుల్లో నుంచి ఆడపిల్లలకు కూడా సగభాగం ఉండాలి, మగపిల్లలకి ఆడపిల్లలకి ఇద్దరికి సగం ఇవ్వాలి అని చెప్పారు. అవును, అంటే ఇస్తారా? తల్లిదండ్రులు ఒప్పుకోని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల ఎంతో మగపిల్లగానికి సమానంగా ఆడపిల్లకి కూడా ఇస్తే మంచిది, సంతోషం. చాలా మంది ఇప్పుడు అత్తారింటికి పోతారు కదా, వీళ్ళ ఆస్తి ఆడపిల్లకి ఇస్తే మరి ఆ బేసిస్ ఇస్తారా? ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటది. నీకెందుకు ఇవ్వాలి, నువ్వు అత్తగారింట్లో ఉంటావు కదా అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు. కొడుకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొడుకు ఎంతో ఆడపిల్ల అంతే. ఈ రోజులల్లా, ఈ జనరేషన్లో ఆడపిల్లతో అబ్బాయి కంటే అమ్మాయే బెటర్ ఈ రోజులల్లా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక అబ్బాయిలు అంటే జులాయిగా తిరుగుతారు, ప్లస్ ఆడపిల్ల అంటే ఒక ఇంటి పట్టున ఉంటుంది, మంచిగా చదువుకోవాలి. తల్లిదండ్రులకు నా తల్లిదండ్రులు మంచిగా ఉండాలని కోరుకునేది ఆడపిల్లే. కొడుకులు అట్లా కాదు, పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సాగు కోరుతారు అనే సిద్ధాంతంతో ముందుకు పోతారు. తల్లిదండ్రులను పట్టించుకోవట్లేరు. భార్య వచ్చిన తర్వాత వృద్ధాశ్రమంలో వేసుడు తప్ప ఇంకేం లేదు.